హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన వైజాగ్ లో ధూమ్ ధామ్ గా పూరి జగన్నాథ రథోత్సవాలు జరుగుతున్నాయి. ఇవి జూన్ 27 నుంచి జూలై 7 వరకు జరుగుతాయి. ఇవి ఎక్కడో కాదు, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోనే జగన్నాథ్ టెంపుల్ ఉంది, అక్కడ జరుగుతున్నాయి. ఈ అడ్రస్ అనేది నేను ఎండ్ లో చెప్తాను, స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ రథోత్సవాలు అనేవి చాలా ఘనంగా చేస్తున్నారు. వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ వెళ్ళండి. చూసారు కదా, మంచిగా ఎగ్జిబిషన్ కూడా పెట్టారు, పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇదే ఆ జగన్నాథుడి టెంపుల్ అన్నమాట. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. లోపల విగ్రహాలు అనేవి లేవు, ఊరేగింపుగా బయటికి తీసుకెళ్లారు రథం మీద. అంతా ఓపెన్ గా ఉంటుంది మొత్తం. రథయాత్ర అంటే హిందూ పురాణాల ప్రకారం జగన్నాథుడు అతని తోబుట్టువులతో కలిసి బలరాముడు సుభద్రాదేవితో కలిసి వారి జన్మస్థలమైన గుండిచా ఆలయానికి 9 రోజుల పాటు వార్షిక నివాసానికి అక్కడికి వెళ్తారు. ఈ విగ్రహాలు అనేవి గుండిచా ఆలయానికి మాత్రం తీసుకువెళ్తారు. అక్కడ జూలై 5 జరిగే బహుదా యాత్ర వరకు ఆ విగ్రహాలు అనేవి ఆ టెంపుల్లోనే ఉంటాయి. ఈ మెయిన్ టెంపుల్లో అయితే ఉండవు, ఇదంతా ఓపెన్ గా ఉంటుంది. ఆ పక్కనే చిన్న టెంపుల్ ఉంటుంది, అందులో ఉంటాయి. ఎవరైనా అక్కడికి వెళ్ళి చూడాలి. టెంపుల్ డిజైన్ అంతా మన పూరి జగన్నాథుడి డిజైన్ మాదిరిగానే ఉంటుంది చూడడానికి. దూరం నుంచి దగ్గర నుంచి కూడా అలాగే ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్ లో ఓ పక్క ఆంజనేయ స్వామి, ఇంకో పక్క వినాయకుడు ఉంటారు. టెంపుల్ చుట్టూ అవతారాలు అనేవి ఉంటాయి కదా, విష్ణుమూర్తి అవతారాలు అవి ఉంటాయి అన్నమాట. ఇలా చిన్న చిన్న పెట్టి రథం పైన ఊరేగింపుగా తీసుకువెళ్తున్న స్వామిని చూస్తే పునర్జన్మ అనేది ఉండదట. ఆ స్వామి అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా జగన్నాథ స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వివిధ రకాల కల్చరల్ ఈవెంట్స్ అనేవి వీళ్ళు బాగా చేశారు. ఇక్కడ ఎక్కువగా జనం వచ్చారు, దానికి తగ్గట్టుగానే పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఇక్కడ కోలాటం ఆడేవారు మంచి మంచి డ్రెస్ కోడ్తో మంచి కలర్ఫుల్గా కనిపించారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే రథయాత్ర అనేది చేస్తారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా చేశారు. కోలాటాలతో మొత్తం దుమ్ము లేచింది. అందరూ కనిపిస్తున్నారు కదా, ఇలా లోపలికి వెళ్తే ఇదే ఆ గుండిచా ఆలయం. ఇందులోనే ఇప్పుడు విగ్రహాలు పెట్టారు, మెయిన్ టెంపుల్లో పెట్టలేదు. అలా వెళ్ళి బయటికి రావచ్చు. ముందుగా విగ్రహాలని ఊరేగింపుగా రథంపై తీసుకువెళ్లారు, మళ్ళీ తీసుకొచ్చారు. చూడండి, ఇదే ఆ రథం అన్నమాట. రథం లాగాలి, పట్టుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం తొందరగా వెళ్తే లాగడానికి టైం ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్నదే గుండిచా ఆలయం. ఆ మెయిన్ టెంపుల్ కి పక్కనే ఉంటుంది చిన్నగాన. ఇది గుండిచా ఆలయం, ఇందులోనే విగ్రహాలు అనేవి ఉన్నాయి. ఈ గుండిచా ఆలయం దగ్గరే బయట బొట్టు పెడుతున్నారు. కావాలనుకునే వాళ్ళు ఆ తిరునామం బొట్టు పెట్టించుకోండి. ఆలయం బయట పొయ్యి బొమ్మలు, చెక్క బొమ్మలు, అదిరిపోయే సైకిళ్ళు అన్నీ పెట్టారు, చాలా బాగున్నాయి. ఇవన్నీ పూరి జగన్నాథుడి చెక్కతో చేసిన బొమ్మలు అన్నమాట. ఎవరైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. టీవీ ముందు పెట్టుకోవడానికి మంచి సైకిళ్ళు, చెక్క బొమ్మలు, చెక్కతో చేసిన అన్ని ఐటమ్స్, పూరి నుంచి తెచ్చిన బొమ్మలు, ఇలాంటి చెక్క బొమ్మలు, ఎలాడ తీసుకునే బొమ్మలు, మంచి మంచి బొమ్మలు అనేవి ఉన్నాయి. తర్వాత పొడుగాటి కొంగలు, చిన్న పిట్టలు, చిన్న రొయ్యలు, ఒకటేంటి అన్ని చెక్కతో చేసినవన్నీ ఇక్కడే ఉన్నాయి. టెడ్డీ బేర్లు, పూసలు, చేనేత వస్త్రాలు, బ్యాగులు, ప్లాస్టిక్ పువ్వులు అన్నీ పెట్టేశారు ఇక్కడ. గిర్రను తిరిగే చల్లని ఐస్ క్రీంలు, జలపాతంలా పడే చాక్లెట్స్, ఐస్ కోలాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. పిల్లలైతే తెగ తింటున్నారు అసలు. పిల్లల కోసం మంచి మంచి బొమ్మలు, కలర్ కలర్ బొమ్మలు, చూడగానే అల్లరి పెట్టడానికి సరిపోయే బొమ్మలు ఉన్నాయి. దాంతో పాటుగా జైంట్ వీళ్ళు, కార్లు, తిరిగే గుర్రాలు, తిరిగే కార్లు, ఎక్కి దిగడానికి గెంతడానికి 2 బెలూన్ హౌస్లు, ఒక్కొక్క దానికి 50 రూపీస్ టికెట్. మళ్ళీ ఈ ఎగ్జిబిషన్ లో 2 బెలూన్ హౌస్లు, 2 జైంట్ వీళ్ళు ఉన్నాయి. ఎగిరేవి అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఎగిరే వాళ్ళు ఎగురుతున్నారు, దూకే వాళ్ళు దూకుతున్నారు, తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు. ఎవరికి వారు చాలా బిజీగా ఎంజాయ్ చేస్తున్నారు. తినడానికైతే గార్లు, పునుగులు, ఐస్ క్రీంలు, తాగడానికైతే కలర్ సోడాలు, లెమన్ సోడాలు. ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ అయితే అదరగొట్టారు. ఒక్కో టీము ఒక్కో పక్క రెడీగా ఉన్నారు కోలాటం చేయడానికి. ఎటు పక్క చూసినా కోలాటం సౌండ్సే వినిపించాయి, అదరగొట్టేశారు అసలు. స్వామిని రథం దించగానే చక్కగా తోసుకుంటా పోయి ఆలయంలో పెట్టారు. ఆ మాత్రం ఉండాలి రథయాత్ర అంటే. స్వామిని మోసే వాళ్ళు మోసారు, పట్టుకునే వాళ్ళు పట్టుకున్నారు. నేను కొంచెం కష్టపడి ట్రై చేస్తే మాకు మోయడానికి ఇచ్చారు, అదే చాలు. మొత్తానికి ఎలాగోలో రథయాత్ర అయిపోయింది.
లాస్ట్ లో ఓ సోడా కొట్టి 3 గారెలు తిని ఇంటికి వచ్చేసాం. అడ్రస్ చెప్తా అని చెప్పా కదా, స్టీల్ ప్లాంట్ ఆర్చ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే తెలుగు తల్లి స్టాచ్యూ వస్తుంది. అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. దారిలో ఇందిరా పార్కు, త్రిశక్తి ఆలయం వస్తుంది. త్రిశక్తి ఆలయం తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఎవరినైనా అడగండి. తర్వాత అక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్ తిరిగితే కొంచెం ముందుకు వెళ్తే ఒక పార్క్ వస్తుంది. ఆ పార్క్ పక్కనే మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఆ సాయిబాబా టెంపుల్ పక్కనే ఈ జగన్నాథుడి ఆలయం ఉంటుంది.